ఏంటొదినా? కాఫీ కావాలి. ఒక నిమిషం. మనం అడవిలో బ్రతకట్లేదు, మనుషుల మధ్య బ్రతుకుతున్నామనే జ్ఞానం ఉండాలి. గది లోపల ఎలా ఉన్నా నలుగురిలోకి వచ్చేటప్పుడు కట్టు బొట్టు చూసుకోవడం పద్ధతి. వయసు రాగానే సరిపోదు, కాస్తంత బుద్ధి సిగ్గు శరం అనే ఉండాలి. ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఇదేమి వాళ్ల కోసం మాత్రమే కట్టించిన ఇల్లు కాదు, నలుగురు ఉండే ఇల్లు. బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలో ఆ మాత్రం తెలీదా? ఏంటండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? నీ గురించే. ఒక్కసారి నీ అవతారం ఎలా ఉందో వెళ్ళి అద్దంలో చూసుకో. బానే ఉన్నానే. నాకేమైంది? బానే ఉన్నానుగా. ఓ, అర్థం చూసినా ఏం అర్థం కాలేదన్నమాట. బాగుంది. ఎలా అర్థమవుతుందిలే, అంత ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటారు? నాన్న మీరుండండి. ఏంటిది? ఎటు తిప్పినా మా పెళ్లి గురించే తీసుకొస్తున్నారు. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మేమేమీ లేచిపోయి రాలేదు, పెళ్లి చేసుకునే కదా వచ్చాం. ఎటు తిప్పినా మా పెళ్లి దగ్గరికే తీసుకొస్తున్నారు. వదినా నువ్వు వెళ్ళరా. ఎందుకండి అంత ఆవేశపడతారు? లేకపోతే ఏంటి కళ్యాణి, అసలు అమ్మాయి కొంచెమైనా బుద్ధుందా? పెళ్లికని ఆడబిడ్డ ఇంట్లో ఉంది, ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఆ మాత్రం తెలీదా? తెలియకనే కదండి అలా వచ్చింది. కనీసం వాడికైనా సిగ్గుండాలి కదా. పొద్దెక్కే వరకు పెళ్ళాన్ని గదిలో పెట్టుకుని కనీసం బయటికి కూడా రాలేదు సన్నాసి. ఏమండి, అరవకండి, నలుగురు వింటే నవ్విపోతారు. అప్పుడైనా సిగ్గొస్తుందేమో ఆ వెదవకి. ఛీ! వదినా నువ్వు కాఫీ తీసుకో. ఏంటి గ్లాసులో ఇస్తున్నావు? కప్పు లేదా? లేదు వదినా, ఇంట్లో అందరూ గ్లాస్లోనే తాగుతారు. నేను తాగను, నాకు కప్పులో అలవాటు. మా ఇంట్లో నా కోసం స్పెషల్గా ఒక కప్పు ఉంటుంది తెలుసా? అది నేను మాత్రమే వాడుతాను. దాన్ని ఇటలీ నుంచి తెప్పించారు. దాని కాస్ట్ దాదాపు 25,000 ఉంటుంది. అది వదినా. కప్పు ఎట్లేదైనా కాఫీ మాత్రం ఫ్రీగా వచ్చిందే కదా. నువ్వెలా చూసినా ఇక్కడ ఇచ్చేది గ్లాసులోనే. వేరగా వచ్చింది. తిన్నామా తాగామా ఉన్నామా అన్నట్టు ఉండాలి గాని కప్పులు కావాలి సాసర్లు కావాలి అంటే కుదరదు. అదేమి మీరు కొనాల్సిన పని లేదు, రవి కొంటాడు. రవి ఎందుకు కొండు? రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీలు చదివాడు కదా. కష్టం నా కూతురు పడితే వాడు మాత్రం జాబులు సంపాదించి నీకు కప్పులు కొంటాడు, కాసులు కుమ్మరిస్తాడు. నాన్న ఏంటి నాన్న మీరు? ఊరుకోమ్మా నువ్వు. పద్ధతి లేని మనుషులతో ఇలాగే మాట్లాడాలి. ఏంటండి ఇందాకటి నుంచి నాకు పద్ధతి లేదంటారు? ఆ పద్ధతి మీకు తెలుసా? నేను గదిలోంచి ఎలా రావాలో చెప్తున్నారు కదా. ఇంటిని ఎలా ఉంచాలో, ఇంట్లో ఎలా ఉండాలో మీకు తెలుసా? ఇంట్లో ఆయిల్ మసాజ్లేంటి? వదినా అమ్మకి రోజు ఆయిల్ మసాజ్ చేయాలి. దానికి ఏ మసాజ్ సెంటర్కో పోవాలి, లేదు అంటే ఏ ఫిజియోథెరపీ సెంటర్కో పోవాలి. అంతేగాని మోకాళ్ల వరకు చీరని పైకెత్తి మసాజులు చేస్తారా? మీకు తెలీదా ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లుందని? మీరేమైనా పద్ధతిగా ఉంటున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏమండి మీరాగండి. చూడమ్మా, పసిబిడ్డ ఆకలి తీర్చే స్తన్యం ఒకరికి అమృతంలా కనిపిస్తుంది, మరొకరికి మరోలా కనిపిస్తుంది. ఆడదానిలో అమ్మని చూస్తే మనిషి అవుతారు, అందులోని అర్థాలు వెతికితే పశువవుతారు. నా భర్త నాకు చేసే సేవలో నా పిల్లలకి ఆయన తండ్రిలాగే కనిపిస్తాడు.
మరి నీకెందుకు అలా అనిపించిందో నీకే తెలియాలి. అంటే తప్పంతా నాదే అంటారా? ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదు అంటే నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మాధవి, అక్కడేంటి ఆర్గ్యుమెంట్స్? నీకేం కావాలో ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేద్దాం. వాళ్ళతో మాటలెందుకు? నువ్వు ముందు లోపలికి రా. సర్లే, ఏదో ఒకటి. చూసావుగా, ఎంత ఆవేశంలో వెళ్ళినా చేతిలో కాఫీ గ్లాస్ మాత్రం వదలలేదు. తేరగా వస్తే అంతే, దేన్ని వదలరు. నాన్న, మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి. తగ్గించుకుంటానమ్మా, ఎందుకు తగ్గించుకోను? కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటే ఓర్చుకున్నాను కదా, ఆవేశం కూడా తగ్గించుకుంటాను. నాన్న, దిగండి. రండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇదెవరిల్లు? ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇది మీ ఇల్లే. మీరెంతో ఇష్టపడి కట్టించుకున్నా మీ సొంత ఇల్లు. నా ఇల్లా? అవును. లోపలికెళ్దాం రండి. రండి రండి. కూర్చోండి. రండి. డాడీ, యాండి, తను చిన్నమ్మాయి కావేరి. గుర్తుపట్టలేదా? కావేరి? అవునండి. తను యాండి కృష్ణ పెద్ద కొడుకు. అదిగో అటు చూడండి, తను పెద్దమ్మాయి కార్తీక. అయ్యగారు, కాఫీ తీసుకురమ్మంటారా? యాండి, మన పంకజం అండి. గుర్తుపట్టారా?